హే వ్యూవర్స్, ఎలా ఉన్నారు? థర్డ్ ఎపిసోడ్లో నా ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ గురించి తెలుసుకున్నారు. ఈ ఎపిసోడ్లో నా జీవితంలో నేను మర్చిపోలేని కొన్ని జంతువుల గురించి తెలుసుకుందాం. ఈ భూమిపై ఉన్న కోటాను జీవరాశుల్లో అతి గొప్పదైన జన్మ మానవ జన్మ. జ్ఞానం, విజ్ఞానం తెలిసినవాడు మానవుడు. అలాంటి మానవులతో పాటు ఈ భూమిపై కలిసి జీవించే ప్రాణమున్న జీవులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఆవు, కుక్క, పిల్లి, నక్క, కోడి, గొర్రె, పంది, ఎలుక, చిలుక, పావురం, కప్ప, చేప, కోతి ఇలా ఎన్నో జంతువులు, పక్షులు మనతో సమానంగా మనకు తెలియని వాటి ప్రపంచంలో జీవిస్తున్నాయి. వాటిలో కొన్ని మన ప్రపంచంలో మనతో పాటు మనకు జీవనాధారమై జీవిస్తున్నాయి. అలాంటి వాటిలో చెప్పుకోవాల్సింది కొన్ని జంతువులు: ఆవులు, ఎద్దులు, గొర్రెలు, కోళ్ళు, మేకలు, పందులు, పిల్లులు, కుక్కలు. వీటిలో మొదటిగా చెప్పుకోవాల్సింది ఆవులు. మానవుని జీవన ప్రయాణంలో అవి కూడా ఒక భాగమై జీవిస్తుంటాయి. అలాంటి నా జీవితంలో నేను రుణపడి ఉన్న జంతువు మా ఆవు. నాకు తెలిసి నేను అరౌండ్ 8th or 9th క్లాస్లో ఉన్నప్పటి నుండి, అంటే 2008 or 2009వ సంవత్సరం నుండి మా ఇంటిలో ఒకటిగా మాతో పాటు ఉంది. నేను చదువుకునే రోజుల్లో దానికి సరైన షెల్టర్ కూడా ఉండేది కాదు. ఎండ అయినా, వాన అయినా, చలి అయినా అలాగే ఉండేది. వానాకాలంలో రాత్రుల్లో వచ్చే తీవ్రమైన ఉరుములు, మెరుపులు, జోరు వానని సైతం తట్టుకొని నిలబడేది. వర్షం పడి నేల మొత్తం తేమగా అయిపోతే రాత్రంతా అలాగే నిల్చుని ఉండేది. ఎండుగడ్డి, పచ్చిగడ్డి, రాగి, వేప ఆకులు వేసినా తినేది. నా జీవితంలోని స్ట్రగ్లింగ్ డేస్లో మేము పూర్తిగా దాని పాల మీద ఆధారపడి జీవించాం. ప్రతి ఒక్క మనిషి వాడి జీవితంలో తనతో పాటు జీవన ప్రయాణం చేసిన జంతువుల నుండి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నేను కూడా ఈ ఆవు నుండి చాలా నేర్చుకున్నా. మనిషి జీవితంలోనే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణమున్న జీవికి కష్టాలు వస్తాయి. సరైన ఆహారం లేక, వసతి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఈ ఆవు నుండి నేను నేర్చుకున్నది, జీవితంలో మనకి ఎన్ని కష్టాలు, సవాళ్ళు, సమస్యలు వచ్చినా గట్టిగా ఎదుర్కొని నిలబడాలి అని. ఈ ఆవుకి జ్వరం వచ్చిన ప్రతిసారి 1 రోజు 2 రోజులు కింద పడిపోయి లేవలేని పరిస్థితి అవుతుంది. కానీ అది తన ప్రయత్నాన్ని వదలకుండా లేవడానికి ప్రయత్నం చేస్తుంది. నేను ఈ ఆవు జీవితం నుండి నేర్చుకున్న పాఠం: నిలబడాలి. నీకు ఎంత కష్టం వచ్చినా గట్టిగా గుండె ధైర్యంతో నిలబడాలి. అప్పుడు ఆ కష్టం లేదా ఆ సమస్య నీ ధైర్యాన్ని చూసి భయపడి పారిపోతుంది. నా జీవితంలో నేను చదివిన 3 సంవత్సరాల డిగ్రీకి నా బస్ పాస్ ఖర్చులు మొత్తం, నా కాలేజ్లో చిన్న చిన్న ఫీజెస్ మొత్తం ఈ ఆవు పాలతోనే సాగింది. ఇప్పుడు 2026. ఇప్పటికీ ఆ ఆవు మా కుటుంబంలో, మా జీవన ప్రయాణంలో, మా మిగిలిన ఆవులకి పెద్దగా, వాటికి అండగా మాతో పాటు జీవిస్తున్నది. ఇప్పుడు మా జీవితాలతో పాటు దాని జీవితం కూడా మారింది. ఉండడానికి ఒక షెల్టర్ వచ్చింది. ఇంత చేసిన ఈ ఆవుకి నేను చేయగలిగినది ఒక్కటే: నేను ఎంతగానో నమ్మే దేవుడు, ఆ శివుడి పక్కన నా ఇంట్లోని పూజ రూమ్లో ఈ ఆవుకి స్థలం ఇవ్వడం. సాయం చేసిన అది మర్చిపోయినా, సాయం పొందిన నేను మర్చిపోను. ఎన్ని జన్మల బంధమో ఈ జన్మలో అలాంటి గొప్ప ఆవుని మాకు కల్పించాడు ఆ దేవుడు. ఈ ఆవులో పాటు నా జీవితంలో చెప్పుకోవాల్సిన మరొక జంతువు మా ఎద్దు. మా నాన్న మరణం తర్వాత దాన్ని పట్టేవాళ్ళు లేక అమ్మేశాం. వీటితో పాటు నా జీవితంలో చెప్పుకోవాల్సినది మా పిల్లులు. ఈ పిల్లి మొదటిది. మాతో పాటు మా పాత ఇంట్లో కలిసి ఉండేది. అదే ఇంట్లో ఇంకో 2 పిల్లి పిల్లలు ఉన్నాయి. మేము ఇల్లు మారిన తర్వాత మాతో పాటు కొత్త ఇంటికి వచ్చాయి. ఆ పిల్లి పిల్లలు చలికాలంలో బెడ్షీట్ కప్పుకుంటే నా పక్కన బెడ్షీట్లో వచ్చి వెచ్చగా పడుకునేవి. నేను పడుకుంటే నా పైన బెడ్షీట్ పైన వచ్చి
ఆడుకునేవి. బహుశా వాటికి మాకు రుణం తీరిపోయిందేమో. అవి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాయి. పూర్వకాలంలో అంటే మన తాత, నాన్న వాళ్ళ కాలంలో ఇంట్లో ఒక ఆవు, మేక, గొర్రె, కుక్క, పిల్లి ఉంటే కుటుంబంలో ఒక సభ్యునిగా చూసేవారు. కానీ ప్రస్తుత కాలంలో వాటిని ప్రాణమున్న ఒక్క జీవిగా కూడా గుర్తించలేకపోతున్నాం. విచక్షణ ఉన్న మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ప్రాణం లేని మూగజీవులను నానా రకాలుగా హింసిస్తున్నాడు. ఈ భూమిపై మనిషిగా బతకడానికి నీకు నాకు ఎంత హక్కు ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉంది. ఈ నేల, నీరు, గాలి, ఆకాశం, చెట్టు, పుట్ట ఇవి భూమి మీద జీవించే ప్రతి ప్రాణివి. ఏ మనిషి యొక్క అబ్బసొత్తు కాదు. జంతువులకు ఉండే విచక్షణ జ్ఞానం మనిషికి లేకపోతుంది. రోడ్డుపై పోయే ప్రతి జంతువు తన దారిలో తను వెళ్తుంది. కానీ మనిషి మాత్రం వాడి దారిలో వాడు పోకుండా రోడ్డుపై వెళ్ళే జంతువులను కొట్టడం, హింసించడం, ఇబ్బంది పెట్టడం, చంపడం చేస్తున్నాడు. ప్లీజ్ డోంట్ హర్ట్ ద అనిమల్స్. సేవ్ ద అనిమల్స్, సేవ్ ద నేచర్. జై హింద్. మీ దొరబాబు. మరో ఎపిసోడ్లో మరో స్టోరీతో మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్.